ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కరెంట్ ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి ఇప్పుడు మార్కెట్స్ పైన ఎలా ఉండిపోతుంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది? ఈ ఇయర్ ఎలాగో మనకి ఎండ్ అవుతుంది. సో ఎకనామికల్ గ్రోత్ అనేది ఎలా ఉంది, ఫర్దర్ ఎలా ఉండబోతోంది, అండ్ ఈ ఎకనామికల్ గ్రోత్స్ అండ్ ఇవన్నీ కూడా మన మార్కెట్ పైన ఎలా ప్రభావం చూపిస్తాయి? మంచి క్వశ్చన్ అమ్మా కీర్తి. ఇప్పుడు చూడండి, జిఎస్టి రేట్ కట్స్ వల్ల మన ఎకానమీకి ఒక అద్భుతమైన బూస్టింగ్ వచ్చింది. అందుకే జీడిపి 7.3%తో గ్రో అవుతుంది. రైట్. ఏ దేశం కూడా ఇంత ఫాస్ట్ జీడిపితో గ్రో అవ్వట్లేదు. జిఎస్టి రేట్ కట్స్ అనేది మల్టిప్లైర్ అయింది మన ఎకానమీకి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్స్ వల్ల మన ఎకానమీ 1.01% మాత్రమే మల్టిప్లై అవుతుంది. కార్పొరేట్ జిఎస్టి రేట్ కట్స్ వల్ల కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం 1.02 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. వేరే జిఎస్టి రేట్ కట్స్ వల్ల గవర్నమెంట్కి 1.08 టైమ్స్ గ్రోత్. ఇండివిజువల్స్ పర్చేసింగ్ పవర్ పెరగటం వల్ల, అన్ని వస్తువుల మీద తగ్గించడం వల్ల మోస్ట్లీ ఎకానమీ బూస్ట్ అవుతుంది. అంటే 1% జిఎస్టీ తగ్గిస్తే 1.08 ఇంపాక్ట్ ఎకానమీ మీద పడింది. తగ్గించడం వల్ల ఎకానమీ బూస్ట్ అవుతుంది. సో ఇది చాలా మంచి పరిణామం. రెండవది పాయింట్ అంటే జిఎస్టీ రేట్ కట్స్ మన ఎకానమీకి మల్టిప్లేయర్. సెకండ్ పాయింట్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ సర్ప్లస్. బ్యాంకింగ్ సిస్టంలో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బుని పంపు చేస్తుంది. ఏ విధంగా? ఓఎంఓ అంటే బాండ్స్ కొనటం ద్వారా 1,00,000 కోట్లు మన బ్యాంకింగ్ సిస్టమ్కి డబ్బు వస్తుంది. బ్యాంక్ ఏం చేస్తే అల్టిమేట్గా రిజర్వ్స్ పెరగానే ప్రజలకి తక్కువ వడ్డీ రేట్లు తగ్గటం వల్ల, తక్కువ వడ్డీ రేట్లకి అప్పవటం వల్ల ప్రజల క్రెడిట్ గ్రోత్ పెరుగుతుంది. కార్పొరేట్స్ అప్పులు తీసుకుంటారు, కంపెనీలు అప్పులు తీసుకుంటాయి. శుభ పరిణామం. మూడవది ఏమిటి? మ్యాక్రో ఇండికేటర్స్. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది. ఓకేనమ్మా. క్రూడ్ ఆయిల్ రేట్స్ గత కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ రేట్స్ తగ్గుతున్నాయి ప్రపంచవ్యాప్త డిమాండ్ వల్ల. జిఎస్టీ కలెక్షన్ కూడా బాగుంది. తగ్గిస్తే కూడా కొంచెమే తగ్గింది రెవెన్యూ, కానీ బాగుంది. ఫారెక్స్ రిజర్వ్స్ స్థిరంగా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కానీ సర్వీసెస్ పిఎంఐ కానీ మనకి చాలా బాగుంది. నాలుగవది ఏంటంటే మన దేశంలో ఫైనాన్షియల్ సెక్టర్స్ మిక్కిలి అభివృద్ధి చెందుతుంది. ఫైనాన్షియల్ సెక్టర్స్ అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, ఇది మన బ్రోకరేజ్ సంస్థలు కావచ్చు, ఫిన్టెక్ సంస్థలు. అంటే ఫిన్టెక్ సంస్థలు అంటే లోన్లు యాప్స్ ద్వారా ఇవ్వటం కానీ, ఇప్పుడు డిమాట్లు ఇవ్వటం కానీ, ఇవి వీటిని ఫిన్టెక్ సంస్థలు. ఇవన్నీ బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు చూడమ్మా, ఫైనాన్షియల్ అసెట్స్ టు జీడిపి అంటే ఈ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి కదా, బ్యాంక్స్ అన్నాను, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నాను, పెన్షన్ ఫండ్స్, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇవన్నీ వీళ్ళ అసెట్స్ 2024లో మనకి మన జీడిపి ఏమో 2024లో $3.9 ట్రిలియన్. అయితే ఈ ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క ఆస్తుల విలువ మన జీడిపి కంటే డబల్, 1.9 టైమ్స్ అంటే $6.9 ట్రిలియన్ ఉంది వీటి ఆస్తుల విలువ. 20 years అంటే 2047కి మన జీడిపి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంటే $30 ట్రిలియన్. సుమారుగా అమెరికన్ జీడిపి ఇప్పుడు ఎంత ఉందో అంత $1 ట్రిలియన్. అయితే ఫైనాన్షియల్ అసెట్స్ ఎంత పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 4 times. అంటే మన $30 ట్రిలియన్ మన జీడిపి అయితే $120 ట్రిలియన్ ఈ ఫైనాన్షియల్ సంస్థల ఆస్తులు పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఫినాన్షియల్ సంస్థల్లో హ్యూజ్ గ్రోత్ ఉంది. అంటే ప్రజలు ఈ ఫినాన్షియల్ సంస్థల్లో భాగస్వాములు అవటం ద్వారా డబ్బుని పెంచుకునే అవకాశం ఉంది. ఓకేనమ్మా. రెండోది ఏమిటి? మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థ సూపర్గా ముందుకెళ్తుంది. మన బ్యాంకింగ్ వ్యవస్థ ఏమిటి రుజువులు ఏమిటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, ROE. మనకి 2025 ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఈక్విటీ మీద వచ్చే రిటర్న్ 14.9% గ్రో అవుతుంది.
కానీ ప్రపంచ దేశాల బ్యాంక్స్ మాత్రం 10%తోనే గ్రో అవుతుంది. మన బ్యాంకింగ్ వ్యవస్థ 15%తో గ్రో అవుతుంది. తర్వాత రిటర్న్ ఆన్ ఎసెట్స్ మీద రిటర్న్ 1.3%తో మన బ్యాంకింగ్ వ్యవస్థ గ్రో అవుతుంది. కానీ ప్రపంచ యొక్క రిటర్న్ ఆన్ ఎసెట్స్ 0.8. మూడవది అంటే ఎన్పిఏ అంటే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళని, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్, నిరర్ధక ఆస్తులు. ఇవి మాత్రం ప్రపంచ బ్యాంకులకి 1.6% ఉంటే మనకు మాత్రం 2.3% ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. కానీ గత 5 ఏళ్ల క్రితం మన ఎన్పిఎస్ 7%, 8% అలా ఉండే, తగ్గుముఖం పడుతున్నాయి. డబ్బులు ఒకప్పుడు మన దగ్గర నీరవ్ మోడీ కానీ విజయ్ మాల్యా కానీ వీళ్ళు 1000 కోట్లు తీసుకొని ఎగ్గొట్టి పారిపోయేవాళ్ళు. ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. సో ఎన్పిఎల్ తగ్గుతున్నాయి ఏంటి, బ్యాంక్స్కి లాభాలు వస్తాయి, బ్యాంకింగ్ వ్యవస్థ బూస్ట్ అవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ బూస్ట్ అయితే బ్యాంక్కి లాభాలు వస్తే ఏం లాభం, మళ్ళీ లోన్ ఎకానమీ అంతే. తర్వాత ప్రైస్ టు బుక్ రేషియో, ప్రపంచ బ్యాంక్స్ దేశాల ప్రైస్ టు బుక్ రేషియో 0.8 ఉంటే మనది 1.9. అంటే 1 లోపు ఉంటే తక్కువ రేటుకి దొరుకుతున్నాయి అని అర్థం. 1.8 ఉంటే కొంచెం ప్రీమియం చెల్లిస్తున్నాం మనం బ్యాంక్ స్టాక్స్ కానీ. అయితే ఇక్కడ ఎందుకు చెల్లిస్తున్నాం అంటే ఆప్టిమిజం, అంటే ఆశావాహ దృక్పథం, అంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ ఫ్యూచర్లో బాగుంటుందని కాబట్టే ప్రైస్ టు బుక్ రేషియో ఎక్కువ ఉంది. ఓకేనమ్మా. సో మనం ఏం చెప్తున్నాం, గత అనుభవాల నుంచి మన బ్యాంకింగ్ వ్యవస్థ పాఠాలు నేర్చుకొని ముందుకెళ్తుంది. సో దేశం ముందుకెళ్తుంది. ఓకేనమ్మా. ఇవి కాకుండా ఇంకా మనం ఏం చెప్తున్నామంటే 5th పాయింట్ చెప్తున్నా చూడమ్మా, రూరల్ డిమాండ్. గత 4-5 ఏళ్ళ నుంచి అర్బన్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది. ఫస్ట్ టైం ఈ సంవత్సరం రూరల్ డిమాండ్ కూడా పెరిగింది. రూరల్లో కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా విపరీతంగా లోన్లు తీసుకుంటున్నారు. ఐఫోన్ల వరకు కావచ్చు, ఇంట్లో కన్స్యూమర్ డ్యూరబుల్స్ వాళ్ళకి కావచ్చు, దేనికైనా కార్లకు కావచ్చు, బైక్లు కావచ్చు. సో ఇది శుభ పరిణామం. తర్వాత హౌసింగ్ క్రెడిట్ అంటే మీరు చూడండి, పర్సనల్ లోన్లే కాదు, కన్స్యూమర్ లోన్స్ తీసుకొని కుటుంబం లేదు. మన కన్స్యూమర్ కోసం, అంటే మన వాడక వస్తువుల కోసం ప్రతి కుటుంబం లోన్లు తీసుకుంటుంది. విపరీతమైన గ్రోత్ మూమెంటం ఉంది. ఎంత మూమెంటం ఉందంటే 16% ఇయర్ పెరుగుతూ పోతుంది కన్స్యూమర్ లోన్స్. సో ఇది ఎకానమిక్ సూచిక. ఓకేనమ్మా. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే గత 4 ఏళ్ల నుంచి మన దేశ గవర్నమెంట్ డిఫెన్స్ మీద బికాజ్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్, ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య టెన్షన్స్ నెలకొంటున్నాయి. దీనివల్ల సేఫ్ సైడ్ డిఫెన్స్ క్యాపెక్స్, డిఫెన్స్ మీద మన యొక్క ఎక్స్పెండిచర్ పెంచుతూ పోతుంది. సో గవర్నమెంట్ క్యాపెక్స్ పెంచుతూ పోతున్నారు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇంకొక పాయింట్ ఏంటంటే డెట్ తగ్గుతుంది. డెట్ టు జీడిపి రేషియో, అంటే గవర్నమెంట్కి అప్పులు ఉంటాయి అన్ని దేశాలకి. మనది 2024లో డెట్, మన అప్పు జీడిపి రేషియో 81% ఉంటే ఈ సంవత్సరం 25కి 80%, అంటే 5% తగ్గింది. కానీ వేరే చైనా 27% పెరిగింది. డెట్ టు జీడిపి రేషియో చైనాకి పెరిగింది, మనకు తగ్గింది. అమెరికాకి కూడా పెరుగుతుంది, మనకు తగ్గుతుంది. అంటే అప్పులు తగ్గించుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. తర్వాత ఏమిటి, ఇంకా జీడిపి షిఫ్ట్. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాల జీడిపి యుఎస్కి $30 trillion అమ్మా జీడిపి, చైనా 19, జర్మనీకి 4.7 USD $trillion, మనది 4.1, 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన తర్వాత జపాన్. అయితే జీడిపిలో 4th. పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే ప్రజలు ఒక్కొక్క వ్యక్తికి వచ్చే తలసరి ఆదాయము యుఎస్ మాత్రం $90,000 ఉంది, చైనాకి 13,000 ఉంది, జర్మనీకి 55 ఉంది, $55,000 US. మనకి మాత్రం $2,800 మాత్రమే. అంటే దీని అర్థం ఏమిటంటే మన ప్రజలు సంపాదించుకోవడానికి, తలసరి ఆదాయం పెంచుకోవడానికి మిక్కిలి ఆల్రెడీ హైలో ఉందనుకోండి తలసరి ఆదాయం, ఇంకేం సంపాదించుకుంటారు. మనది $2,800 US ఉంది. అంటే సుమారు ఒక్కొక్క మనిషికి ఇంటూ 90 మల్టిప్లై చేస్తే డివైడెడ్ బై 12 ఒక 20,000 25,000 తలసరి ఆదాయం ఉంది. మిక్కిలి అవకాశం ఉంది. తర్వాత ఏంటి, రష్యాతో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. మనం
మనం ఇంపోర్ట్ చేసుకునేవి 63 బిలియన్ US డాలర్స్ అయితే ఎక్స్పోర్ట్ చేసేది 4.88, అంటే చాలా డిఫరెన్స్ ఉంది. దీన్ని తగ్గించుకోవడం కూడా మనం మొన్న రష్యా పుతిన్ గారిని పిలిచి ట్రేడ్ డీలు 5 yearsలో $100 బిలియన్ ట్రేడ్ డీలు చేసుకుంటాం. సో నేనేం చెప్తున్నానంటే అమ్మా, మన దేశానికి ఉన్న అనుకూలత ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ లేదంటారు. దేశానికి లేదు. రైట్. కానీ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకునేటప్పుడు గుడ్డిగా ఈత రాకుండా సముద్రంలో దూకొద్దు. అడ్వైజర్. మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ బాగున్నాయి, ఎకానమిక్ కండిషన్స్ బాగున్నాయి కాబట్టి మార్కెట్ ముందుకెళ్తుంది. మార్కెట్ ముందుకెళ్తున్న క్రమంలో ట్రేడింగ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకోకండి. రైట్. పెన్నీ స్టాక్స్ కొనుక్కొని డబ్బులు పోగొట్టుకోకండి. కార్పొరేట్ రిజల్ట్స్ బాగా రాని కంపెనీస్ కొనుక్కొని డబ్బులు పోగొట్టుకోకండి. డైవర్సిఫికేషన్ లేకుండా కొనుక్కొని ఎవరో ఏదో టిప్స్ చెప్పారని డబ్బులు పోగొట్టు. ఇంకా పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్నోన్ లింక్స్, అన్నోన్ వాట్సాప్ గ్రూపులో వచ్చిన వాటికి ఆకర్షితులై పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు గ్రూప్ 1 ఎంప్లాయీస్ లాగా, లేదంటే పెద్ద పెద్ద డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా కృత్రిమమైన డిమాట్ అకౌంట్ ఇచ్చి వాళ్ళ లాభాలు చూపించి కొంత పెట్టించిన తర్వాత సైబర్ మోసాలు చేస్తున్నారు. అలాంటి వాటిని ఇరుక్కోవద్దు. రైట్. క్యాపిటల్ మార్కెట్స్ ముందుకెళ్తున్న క్రమంలో మీరు ఏదంటే అది నమ్మి జాగ్రత్తగా రిస్క్ని అర్థం చేసుకొని ఇలాంటి జాగ్రత్తలన్నీ చూసుకోవాలి. ఎకానమీలో పార్టిసిపేట్ అయ్యి, సిస్టమేటిక్గా పార్టిసిపేట్ అయ్యి, లీగల్గా ఉండే కంపెనీస్లో డిమాట్ అకౌంట్ తీసుకున్న మ్యూచువల్ ఫండ్స్ మంచివే, కానీ మేము చెప్తే ప్రమోట్ చేస్తున్నాం అనుకుంటారని నేను చెప్పకుండా రైట్. జాగ్రత్తగా మీరు ఇండివిజువల్స్ జాగ్రత్తగా మీ యొక్క నాలెడ్జ్ ప్రకారం ముందుకెళ్ళమని ప్రజలకి నేను సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్స్, sir. Thank you for sharing all this information with us. Thank you so much. థ్యాంక్ యూ.